హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్స్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్ లో భాగంగా భాగస్వామ్యానికి సంబంధించినటువంటి మూడో భాగాన్ని చూడబోతున్నాం. ఆల్రెడీ గత వీడియోస్ లో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ మనం ఆల్రెడీ చూసాం. ఫస్ట్ పార్ట్ లో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. సెకండ్ పార్ట్ లో కొన్ని రకాల అప్లికేషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో మనం చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం మరికొన్ని రకాల డిఫరెంట్ అప్లికేషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూడబోతున్నాం. సో ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ముందుగా ఈ పార్ట్నర్షిప్ అనే టాపిక్ కి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్ ని, సెకండ్ పార్ట్ ని చూడండి. ఆ తర్వాత ఈ థర్డ్ పార్ట్ పైన ఫోకస్ చేస్తే మీకు మరింత ఎఫెక్టివ్ గా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ టాపిక్ లో మనకు ఉండే ఒకే ఒక ఫార్ములా ఏంటండి, లాభాల యొక్క నిష్పత్తి ఇంకోటి ఏం రాస్తాం, పెట్టుబడుల యొక్క నిష్పత్తి ఇంటూ కాలాల యొక్క నిష్పత్తి అని చెప్పి రాస్తాం. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని రకరకాల క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూడబోతున్నాం. దాంతో పాటుగా అభ్యర్థి గురించుకోవాల్సింది ఏంటంటే, ప్రశ్నలో ఇచ్చినటువంటి భాగస్వాములు ఎవరెవరు, ఈ భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఎంతెంత, అదేవిధంగా ఈ పెట్టుబడులు ఎంత కాలం పాటు వ్యాపారంలో కొనసాగాయి అనే అంశాలను ఆధారంగా చేసుకొని మనం దాదాపు ప్రతి ప్రశ్నని సులువుగా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. సో ఇక దీంట్లో క్వశ్చన్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూద్దాం. హియర్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 1 అబ్జర్వ్ చేయండి. ఏ కామా బీలు వరుసగా 20,000 మరియు 15,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించినటువంటి 6 నెలల తరువాత సి 20,000 రూపాయల పెట్టుబడితో భాగస్వామిగా చేరాడు. 2 సంవత్సరాల తరువాత వారు పొందిన మొత్తం లాభం 25,000 రూపాయల్లో బి యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. సో దీంట్లో ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు, అదేవిధంగా సి అనే వ్యక్తి. మరి ఈ పెట్టుబడులలో కనీసంగా ఉన్నటువంటి సున్నాలు క్యాన్సిల్ చేస్తామో తెలుసు కదా. మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ అనేటువంటి ప్రతి దాంట్లో క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ 15,000లో 3 సున్నాలు ఉన్నాయి, 20,000లో 4 సున్నాలు, 20,000లో 4 సున్నాలు ఉన్నాయి, ఇందులో 3 సున్నాలు ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత 20,000 మళ్ళీ ఉంది కాబట్టి 4 జీరోస్ ఉన్నాయి. ఇందులో మినిమం గా కామన్ గా ఉన్న జీరోస్ ఎన్ని అంటే 3 జీరోస్. కాబట్టి ఆ 3 జీరోస్ కట్ చేశాను. లాభాలు ఎప్పుడు పంచుకుంటున్నారు, దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద ప్రాఫిట్స్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్, 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు లాభాలు పంచుకుంటున్నారు. మరి ముందుగా వ్యాపారం స్టార్ట్ చేసింది ఎవరు, ఏ కామా బీలు. ఏ అనే వ్యక్తి మరియు బి అనే వ్యక్తి ఇద్దరు కలిసి, ఏ అనేటువంటి వ్యక్తి, బి అనేటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి వారి వ్యాపారాన్ని ప్రారంభించారు. సో కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ యొక్క పెట్టుబడి ఏమో 20,000, బి యొక్క పెట్టుబడి ఏమో 15,000. సో కాబట్టి అంటే ఏం రాస్తామండి, ఏ యొక్క పెట్టుబడి జస్ట్ 20 రూపాయలు తీసుకుంటాం. ఓకే, ఈ ఏ యొక్క పెట్టుబడి 20 రూపాయలు ఎంత కాలం పాటు ఉంది అంటే 2 ఇయర్స్ పాటు ఉంది. మరి 2 ఇయర్స్ ని మనం మామూలు మంత్స్ లోకి రాస్తే ఏమొస్తుంది, 24 మంత్స్ పాటు ఉంది. ఇది ఎవరికి సంబంధించి, ఏకి సంబంధించి. అదేవిధంగా బికి సంబంధించి, సో బి యొక్క పెట్టుబడి ఎన్ని వేలు ఉందండి, 15,000 ఉంది, అంటే 15 భాగాలు ఉంది. సో ఈ 15 భాగాల పెట్టుబడి ఎన్ని మంత్స్ పాటు ఉంది, యాజ్ యూజువల్ గా 2 ఇయర్స్ పాటు ఉంది, అంటే 24 మంత్స్ పాటు ఉంది. కానీ తర్వాత ఏమైంది, వీరిద్దరూ వ్యాపారం ప్రారంభించినటువంటి ఒక 6 మంత్స్ తర్వాత వచ్చాడు. ఎవరు, సి అనేటువంటి వ్యక్తి. ఎంత పెట్టుబడితోటి, 20,000 రూపాయల పెట్టుబడితోటి. ఎప్పుడు వచ్చాడు, ఆఫ్టర్ 6 మంత్స్. సో 6 మంత్స్ తర్వాత వచ్చింది కాబట్టి ఇతని యొక్క పెట్టుబడి ఎలా ఉంది అంటే 18 పార్ట్స్ గా ఉంటుంది, అంటే 18 మంత్స్ పాటు ఆ పెట్టుబడి వ్యాపారంలో కొనసాగింది. అంతే కదా. సో ఇది దీనికి సంబంధించి క్యాన్సలేషన్ అవుతే చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ 24 ఉంది, 24 లేదు కాబట్టి అవన్నీ 6 తో క్యాన్సిల్ అవుతాయి. 8 తో అవుతాయా, 8 తో అయ్యే అవకాశం లేదు. 6 4లో 24, 6 4లో 24, 6 3లో 18. ఆ మిగిలిన కూడా 4 తో క్యాన్సిల్ అవుతాయి. 4 తో కట్ చేస్తే 4 1లో 4, 4 1లో 4, 4 5లో 20. ఇక మిగిలిన మళ్ళీ కట్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ ఏమొస్తుందో, ఆ మిగిలిన వాటిని కట్ చేసుకుంటూ వెళ్తే 5 4లో 20, 5 3లో 15, 5కి 5 క్యాన్సిల్ అయిపోయింది. చివరగా దీంట్లో ఓన్లీ 4 భాగాలు మాత్రమే ఉంది, ఇందులో 3 భాగాలు మాత్రమే ఉంది, ఇందులో తిరిగి మళ్ళీ 3 భాగాలు మాత్రమే ఉంది కదా. మొత్తం ఎన్ని భాగాలు, 10 భాగాలు. సో ఈ 10 భాగాల విలువ ఎన్ని వేలకు సమానం, 10 భాగాల విలువ వచ్చేసి మొత్తం లాభం ఎంత ఉందండి, 25,000 ఉంది. కాబట్టి 10 భాగాల విలువ మొత్తం 25,000కి సమానం. అడిగింది ఎవరి వాటా అండి, అడిగింది బి యొక్క వాటా. బి వాటా ఎన్ని భాగాలు ఉందండి, సో 3 భాగాలు ఉంది. కాబట్టి ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 2,500ని 3తో గుణిస్తున్నా. 2,500ని 3తో గుణిస్తే ఏమొస్తుంది, 7,500 రూపాయలు వస్తుంది. 7,500 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో మొత్తం లాభం 25,000 రూపాయల్లో బి యొక్క వాటా ఎంత అండి, 7,500. వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో ఇక మరొక క్వశ్చన్, జాగ్రత్తగా ఏంటో క్వశ్చన్.
ఏంటండి, ఏ 70,000తో వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి 6 నెలల తర్వాత బి అనేటువంటి వ్యక్తి 1,05,000 రూపాయల పెట్టుబడితో మరో 6 months తర్వాత సి 1,40,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారంలో భాగస్వామిగా చేరారు. అయినా 3 సంవత్సరాల తర్వాత వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? జస్ట్ క్వశ్చన్ లో అడిగింది వారు లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటారో కనుగొనండి అంటున్నాడు. వారు లాభాలని ఏ నిష్పత్తిలో పంచుకుంటారో కనుగొనండి అని చెప్పి అంటున్నారు. సో కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఏంటి, ఏ యొక్క పెట్టుబడి ఎన్ని వేలు ఉంది? 70,000. బి యొక్క పెట్టుబడి 1,05,000. సి యొక్క పెట్టుబడి 1,40,000. ఇందులో మనకి మినిమం గా ఉన్న జీరోస్ ఎన్ని అంటే ఐ థింక్ ఇందులో 4 జీరోస్ ఉన్నాయి. ఇందులో 4 జీరోస్ ఉన్నాయా? లేకుంటే 3 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి దాంట్లో మనం మినిమం గా ఎన్ని సున్నాలు కట్ చేయొచ్చండి? ప్రతి దాంట్లో మినిమం గా మనం ఒక 3 సున్నాలు కట్ చేయొచ్చు. మరి వీళ్ళంతా లాభాన్ని ఎప్పుడు పంచుకుంటున్నారు? వ్యాపారంలో పొందిన లాభాన్ని ఆఫ్టర్ 3 years. అసలు ముందుగా వ్యాపారం ప్రారంభించింది ఎవరు? ఏ అనేటువంటి వ్యక్తి వ్యాపారం స్టార్ట్ చేసిండు. ఏ అనేటువంటి వ్యక్తి ఒక 70 రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేసిండు. ఓకే, మరి ఈ 70 రూపాయల పెట్టుబడి ఎన్ని మంత్స్ పాటు ఉన్నట్టు? 3 years పాటు ఉంది. 3 years పాటు ఉంది అంటే 36 months పాటు ఉంది. ఇది ఎవరికి సంబంధించి? ఏకి సంబంధించి. ఏ యొక్క పెట్టుబడి ఇంటూ ఆ పెట్టుబడి ఉంచబడిన కాలం. ఏ యొక్క పెట్టుబడి ఇంటూ ఆ పెట్టుబడి ఉంచబడినటువంటి కాలం. ఇది ఏకి సంబంధించి. ఆ తర్వాత బి గురించి మాట్లాడదాం. సో బి గురించి మాట్లాడితే బి యొక్క పెట్టుబడి ఎంత ఉందండి? 105 ఉంది. ఓకేనా? బి యొక్క పెట్టుబడి 105. ఈ బి యొక్క పెట్టుబడి 105 ఎన్ని మంత్స్ పాటు ఉందంటే ఎప్పుడు వచ్చాడు బి అనేటువంటి వ్యక్తి? ఆఫ్టర్ 6 months వచ్చాడు. సో కాబట్టి ఇతని పెట్టుబడి జస్ట్ 30 months మాత్రమే ఉంది. మరి బి వచ్చినటువంటి మరో 6 months కి సి వచ్చాడు. సో మరో 6 months కంటే ఇండైరెక్ట్ గా 24 months పాటు మాత్రమే ఉంది. ఎంత? 140 రూపాయల పెట్టుబడి 2 years పాటు మాత్రమే ఉంది. అంటే 24 months పాటు మాత్రమే ఉంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది ఏ యొక్క పెట్టుబడి అది ఉంచబడిన కాలం, బి యొక్క పెట్టుబడి అది ఉంచబడిన కాలం, సి యొక్క పెట్టుబడి అది ఉంచబడినటువంటి కాలం. ఆ నిష్పత్తులు ఏం చేస్తారు? వాళ్ళు లాభాలు పంచుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి. అన్ని 8 తో క్యాన్సిల్ అవుతాయా? 8 తో క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే లేదు, కానీ 6 తో క్యాన్సిల్ అవుతాయి. సో 6 తో క్యాన్సిల్ అవుతాయి. ఎస్, ఏం చేయొచ్చు అండి? 6 6లో 36, 6 5లో 30, 6 4లో 24, 70 ఉంది, 6 ఉంది, 105 ఉంది, సో 140 ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 70, 105, 140, 70, 105, 140 అవన్నీ దేని మల్టిపుల్స్ అండి? 35 యొక్క మల్టిపుల్స్. అవన్నీ కూడా 35 యొక్క మల్టిపుల్స్. అంటే మీనింగ్ ఏంటి? 35 2లో 70, 35 3లో 105, 35 4లో 140. ఓకేనా? 35 2 times, 35 3 times, 35 4 times. ఇంకా క్యాన్సిల్ అవుతాయండి. సో ఏమీ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. సో అంటే 2 into 6 అంటే ఇది మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుంది? 12 పార్ట్స్ అవుతుంది కదా. 2 into 6 అంటే 12. ఇది 3 into 5 అంటే 15, 4 into 4 అంటే 16. సో 12:15:16. 12:15:16. సో ఆ నిష్పత్తుల వాళ్ళు ఏం చేయాలండి? లాభాలు పంచుకోవాలి. ఇన్ దట్ రేషియో యూజువల్లీ దే షుడ్ డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్స్. కానీ ఇంకా సింప్లిఫై చేసే అవకాశం ఉందంటే 2 into 6, 3 into 5, 4 into 4 అవి ఇంకా సింప్లిఫై చేసే అవకాశం అయితే ఏమీ లేదు. సో ఇన్ దిస్ రేషియో ఓన్లీ దే మస్ట్ డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్స్. దట్స్ ఆల్. సో నౌ లెట్ us see the one more question. ఓకేనా? జస్ట్ ఈ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఏంటో అబ్జర్వ్ చేయండి, దాన్ని బట్టి చేసుకుంటూ ముందుకెళ్ళవచ్చు. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. యూ కెన్ ఏబుల్ టు సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఏమన్నాడు ఈ క్వశ్చన్? అరుణ్, కమల్, విజయ్. అరుణ్, కమల్, విజయ్ల యొక్క పెట్టుబడులు. ఈ అరుణ్, కమల్, విజయ్ల యొక్క పెట్టుబడులు ఎలా ఉన్నాయట? 8,000, 4,000, తిరిగి మళ్ళీ 8,000. 6 నెలల తరువాత అరుణ్ వ్యాపారాన్ని వదిలి వెళ్ళాడు. 8 నెలల తర్వాత వారు పొందిన మొత్తం లాభం వచ్చేసి 4,005 రూపాయల్లో కమల్ యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. ఇప్పుడు మనం ఇంతవరకు వ్యాపారాన్ని వదిలి వెళ్ళాడు అనే అంశం పైన క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వ్యాపారం వదిలి వెళ్ళాడు అనే అంశం పైన. ఇట్లా గ్రాడ్యువల్ గా మీకు అన్ని కూడా స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ మోడల్స్ అనేటువంటి కవర్ అవుతూ ఉంటాయి. అరుణ్, కమల్, విజయ్. అరుణ్ యొక్క పెట్టుబడి ఏమో 8,000, కమల్ ఎంత? 4,000, మరి విజయ్ ఎంత? సో 8,000. కాబట్టి 8,000, 4,000, 8,000. దాంట్లో కనీసంగా ఎన్ని సున్నాలు కామన్ ఉన్నాయంటే 3 సున్నాలు కామన్ ఉన్నాయి కదా. 8,000లో 3 zeros, 4,000లో 3 zeros, 8,000లో తిరిగి మళ్ళీ 3 zeros. సో కామన్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే అరుణ్ యొక్క పెట్టుబడి ఒక 8 భాగాలు అనుకుందాం. అరుణ్ యొక్క పెట్టుబడి ఎన్ని భాగాలు? 8 భాగాలు. సో ఈ 8 భాగాల పెట్టుబడి
అసలు వ్యాపారం ఎప్పుడు పంచుకుంటున్నారు? 8 months తర్వాత వారు పొందిన మొత్తం లాభం అన్నాడు. 8 months తర్వాత వారు పొందిన మొత్తం లాభం అంటే లాభాన్ని పంచుకున్నది 8 months తర్వాత. అరుణ్ యొక్క పెట్టుబడి 8 రూపాయలు. అరుణ్ యొక్క పెట్టుబడి 8 రూపాయలు 8 months పాటు ఉందా? లేదు. ఎందుకు? 6 months తర్వాత అరుణ్ వ్యాపారం వెళ్ళాడు. వ్యాపారం స్టార్ట్ చేశాడు అరుణ్. ఓకే, అంటే ముగ్గురుతో పాటు కలిసి స్టార్ట్ చేశాడు. ఇతను స్టార్ట్ చేసినటువంటి ఒక 6 months తర్వాత ఆ మిగతా మొత్తం ముగ్గురు కలిసి వ్యాపారం స్టార్ట్ చేశారు. ఈ ముగ్గురు కలిసి వ్యాపారం స్టార్ట్ చేసినటువంటి ఒక 6 months తర్వాత అరుణ్ వెళ్ళాడు. కాబట్టి అరుణ్ యొక్క పెట్టుబడి ఎన్ని మంత్స్ పాటు ఉన్నట్టు? జస్ట్ 6 months పాటు మాత్రమే ఆ పెట్టుబడి ఉన్నట్టు. ఇది అరుణ్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ కమల్ చూడండి. కమల్ కి సంబంధించి కమల్ యొక్క పెట్టుబడి ఎన్ని భాగాలండి? 4 భాగాలు లేదా 4 రూపాయలు. మరి ఇతని గురించి ఏమి ఇవ్వలేదు అంటే ఇతని పెట్టుబడి పూర్తి కాలం పాటు ఉన్నట్టు. అతని యొక్క పెట్టుబడి పూర్తి కాలం పాటు ఉన్నట్టు. ఇక విజయ్ గురించి మాట్లాడితే విజయ్ యొక్క పెట్టుబడి తిరిగి మళ్ళీ 8 భాగాలు. 8 భాగాలు ఎన్ని మంత్స్ పాటు ఉన్నట్టు? ఇది కూడా యాజ్ యూజువల్ గా 8 months పాటు ఉన్నట్టు. మరి దీంట్లో ప్రతి దాంట్లో 8 రూపీస్ 6 months, 4 రూపీస్ 8 months, అదేవిధంగా 8 రూపీస్ తిరిగి మళ్ళీ 8 months. ఇందులో 8 ఉంది, 8 ఉంది, 8 ఉంది, 8 క్యాన్సిల్ అయిపోయింది. మిగతా దాంట్లో 2 3లో, 2 2లో, 2 4లో. దేర్ ఫోర్ లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారండి? సో 3:2:4 నిష్పత్తిలో వారు లాభాలు పంచుకుంటారు. అంటే మొత్తం లాభం ఎంత ఉంది? మరి 4,005 రూపాయలు ఉంది. సో ఈ 4,005 రూపాయల్లో ఎవరి వాటా అడిగాడు? కమల్ యొక్క వాటా అడిగాడు. 5 + 4 అంటే మొత్తం 9. ఈ 9 భాగాల విలువ ఎంతో చూద్దాం. 9 భాగాల విలువ అనేటువంటిది 4,005 రూపాయలకు సమానం అయితే అడిగింది ఎవరి వాటా? కమల్ యొక్క వాటా. కమల్ యొక్క వాటా ఎన్ని భాగాలు ఉందండి? కమల్ అంటే రెండో పర్సన్ యొక్క వాటా ఎన్ని భాగాలు ఉంది? సో 2 భాగాలు ఉంది. 3 భాగాల విలువ 3 + 2 5, 5 + 4 9. 9 భాగాల విలువ 4,005 రూపాయలు అయితే కమల్ యొక్క వాటా ఆ 2 భాగాల విలువ ఎంత? దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం. 9 తో సింప్లిఫై చేస్తే 9 4లో 36. 36 అంటే 4 మిగిలింది. 9 4లో 36, 4 మిగిలింది. 9 5లో 45. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసామో అదే ఆపరేషన్ కింద అప్లై చేస్తున్నాం. 445ని 2 times గుణిస్తే ఏమొస్తుంది? 445ని 2 times గుణిస్తే 890 వస్తుంది. Therefore 890 is the answer for this question. మొత్తం లాభంలో కమల్ యొక్క వాటా ఎంత అండి? జస్ట్ 890 రూపీస్. హియర్ ఇస్ ది క్వశ్చన్. సో ఇటువంటి అంశాలు జస్ట్ మీకు ప్రతి అంశం గుర్తుంచుకోండి. ప్రశ్నలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరెవరు, వారి పెట్టుబడులు ఎంత కాలం పాటు వారి పెట్టుబడి వ్యాపారంలో కొనసాగింది, ఈ అంశాలపైన మీకు ఐడియా ఉండాలి. రైట్. సో ఇక మరొక బ్యూటిఫుల్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏంటది? A, B, Cలు ఒక వ్యాపారంలో భాగస్వాములట. వారి పెట్టుబడులు వరుసగా 40,000, 80,000 మరియు 1,20,000. మొదటి సంవత్సరం తర్వాత B 40,000 రూపాయల పెట్టుబడిని మరియు 2 సంవత్సరాల తర్వాత C 80,000 రూపాయల పెట్టుబడిని వాపస్ తీసుకున్నారు. అయినా 3 సంవత్సరాల తర్వాత వారి లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ లో భాగస్వాములు ఎవరెవరండి? A, B, Cలు. ఏ పెట్టుబడి ఏమో 40,000. ఓకేనా? ఏ పెట్టుబడి ఏమో 40,000. అదేవిధంగా బి పెట్టుబడి ఏమో 80,000, సి పెట్టుబడి ఏమో 1,20,000. కానీ ఏం గమనించాం? మొదటి సంవత్సరం లాభాన్ని ఎప్పుడు పంచుకుంటున్నారు? ఆఫ్టర్ 3 years కదా. 3 సంవత్సరాల తర్వాత వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలో కనుగొనండి అంటుండు. కాబట్టి ఏ యొక్క పెట్టుబడి 40 ఉంది, 80 ఉంది, 120 ఉంది. ఓకే. మొదటి సంవత్సరం తర్వాత బి ఏం చేసిండు? 40,000 రూపాయల పెట్టుబడిని వాపస్ తీసుకుండు. ఎవరు? బి అనే పర్సన్. ఎప్పుడు? ఆఫ్టర్ 1 year. మరియు 2 సంవత్సరాల తర్వాత సి 80,000 రూపాయల పెట్టుబడిని వాపస్ తీసుకుండు. ఎప్పుడు? ఆఫ్టర్ 2 years. 2 సంవత్సరాల తర్వాత సి 80,000 రూపాయల పెట్టుబడిని వాపస్ తీసుకున్నారు. అయినా 3 సంవత్సరాల తర్వాత వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? ఓకేనా? 3 సంవత్సరాల తర్వాత వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారో కనుక్కోండి అంటున్నాడు. సో ఈ అంశాలను బేస్ చేసుకొని చేద్దాం. ముందుగా ఏ యొక్క పెట్టుబడి నెంబర్ ఆఫ్ జీరోస్ ఐడెంటిఫై చేయండి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇందులో 4 zeros ఉన్నాయి, 4 zeros ఉన్నాయి. 80,000లో కూడా 4 zeros ఉన్నాయి. ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ 4 ఉన్నాయి కాబట్టి ఈ 4 zeros కి ఈ 4 zeros కి ఈ 4 zeros మీరు పరిగణించాల్సిన పని లేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇక ఏ యొక్క పెట్టుబడి
ఏ యొక్క పెట్టుబడి వచ్చేసి ఎన్ని రూపాయలు ఉంది, 4 రూపాయలు ఉంది. జస్ట్ ఏ పెట్టుబడి 4 రూపీసే ఉంది. మరి 4 రూపీస్ పూర్తి కాలం పాటు ఉందా? ఇప్పుడు మధ్యలో వెళ్ళింది ఎవరు? ఫస్ట్ ఇయర్ తర్వాత బి కొంత వాపసు తీసుకుంటూ 2 ఇయర్స్ తర్వాత సి వాపసు తీసుకుంటూ, మరి ఏ గురించి ఏం ఇవ్వలే కదా. కాబట్టి ఏ యొక్క పెట్టుబడి 4 రూపాయలు ఎంత కాలం పాటు ఉన్నట్టు? 3 ఇయర్స్ పాటు ఉన్నట్టు. ఇది ఏకి సంబంధించి. తర్వాత బి గురించి మాట్లాడదాం. సో బి యొక్క పెట్టుబడి ఎంత అండి? 80,000. 80,000 అంటే ఎన్ని రూపాయలు? 8 రూపాయలు. ఫస్ట్ ఇయర్ తర్వాత బి 40,000 వాపసు తీసుకోండు. అంటే 40,000 అంటే ఇంతకు ముందు 80,000 ఉండే 40,000 వాపసు తీసుకోండు. అంటే మీనింగ్ ఏంటి? ఇంత ముందు 8 రూపాయలు ఉండే 4 రూపాయలు వాపసు తీసుకున్నట్లు భావించండి. సగం వాపసు తీసుకుండు కదా. కాబట్టి మరి 8 రూపాయల పెట్టుబడి ఎంత కాలం పాటు ఉంది? జస్ట్ 1 ఇయర్ పాటే ఉంది. ఎందుకంటే 1 ఇయర్ తర్వాత ఏమైందండి? బి 40,000 వాపసు తీసుకోండు. అంటే ఇండైరెక్ట్ గా 80,000 40,000 పోతే ఎన్ని ఉంటాయండి? 80,000లో 40,000 పోతే ఇంకో 40,000 ఉంటాయి. ఇది ఎవరికి సంబంధించి? బి అనేటువంటి వ్యక్తికి సంబంధించి. మరి ఈ 4 భాగాల పెట్టుబడి ఇంకెంత కాలం పాటు ఉన్నట్టు? 2 ఇయర్స్ పాటు ఉన్నట్టు కదా. ఇక మీరు కన్ఫ్యూజ్ కాకండి. 40,000 యాక్చువల్ గా స్టార్టింగ్ లో 80,000, మరి ఒక 40,000 వాపసు తీసుకుని ఇంకెన్ని ఉంటాయి? ఇంకో 40,000 ఉంటాయి. అందులో 4 జీరోస్ కట్ చేశాను. అంటే 80లో సగం అన్నట్టు. ఆ రకంగా ఇలా 8లో సగం. ఇదంతా బికి సంబంధించి. మరి సి గురించి చూడండి. ఇనీషియల్ గా సి యొక్క పెట్టుబడి ఎంత? ఇనీషియల్ గా సి యొక్క పెట్టుబడి 120 రూపాయలు. అంటే 12 రూపాయలు. సారీ, 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోయి 12 రూపాయలు. ఈ 12 రూపాయలు ఎంత కాలం పాటు ఉన్నాయి? ఒక 2 ఇయర్స్ పాటు మాత్రమే ఉన్నాయి. ఓకేనా. ఆ 2 ఇయర్స్ తర్వాత ఏమైంది? 2 ఇయర్స్ తర్వాత సి 80,000 వాపసు తీసుకోండు. 1,20,000లో 80,000 వాపసు పోతే ఇంకెంత ఉంటాయి? 1,20,000లో 80,000 వాపసు పోతే ఇంకొక 40,000 ఉంటాయి. అంటే మీనింగ్ జస్ట్ 4 రూపాయలే ఉంటాయి. ఈ 4 రూపాయలు ఇంకెంత కాలం పాటు ఉన్నాయి? ఓన్లీ 1 ఇయర్ పాటే ఉంది. ఇదంతా ఎవరికి సంబంధించి? ఏకి సంబంధించి. ఇదంతా బికి సంబంధించి. ఇదంతా ఎవరికి సంబంధించి? సికి సంబంధించి. ఓకే. ఇప్పుడు సింపుల్ గా అవన్నీ గుణించండి. క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేద్దాం. చివరిలో క్యాన్సిల్ చేసేసి నో ఇష్యూ. 4 × 3 అంటే 12. 8 1లో 8, 4 2లో 8. ఈ 8 ప్లస్ ఈ 8 మొత్తం ఎంత అండి? 16. 12 × 2 24. 24 ప్లస్ ఒక 4. 24 ప్లస్ 4 అంటే ఏమొచ్చిందండి? 28. కాబట్టి 12 భాగాలు 16 భాగాలు 28 భాగాలు. 12, 16, 28 భాగాలు. ఓకే. మరి వీటిని అన్ని కట్ చేయొచ్చు కదా. సెకండ్ టేబుల్ లో కట్ చేద్దాం. 4 లో క్యాన్సిల్ అవుతుందా? 4 లో అవుతుంది కదా. 4 3లో 12, 4 4లో 16, 4 7లో 28. లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు వారు? 3:4:7 నిష్పత్తుల. వాడు క్వశ్చన్ ఏం అడిగాడు? 3 సంవత్సరాల తర్వాత లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకోవాలి అంటుండు. దేర్ ఫోర్ ఆఫ్టర్ 3 years దే షుడ్ డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్స్ ఇన్ వాట్ రేషియో? 3:4:7 రేషియో. ఐ హోప్ యూ అండర్స్టూడ్. చూడండి, చాలా మంచి కాన్సెప్ట్. ముందుగా ముగ్గురు కలిసి మాత్రం వ్యాపారం స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ ఇయర్ తర్వాతనేమో బి 40,000 వాపసు తీసుకోండు. ఇంకొక 2 ఇయర్స్ తర్వాత సి ఏం చేసిండు? ఒక 80,000 వాపసు తీసుకోండు. కాబట్టి వాపసు తీసుకునేంత వరకు ఎంత సొమ్ము ఉంది? ఆ సొమ్ము ఎంత కాలం పాటు ఉంది? మరి వాపసు తీసుకోక ఇంకెంత మిగిలింది? ఆ మిగిలిన సొమ్ము ఇంకెంత కాలం పాటు ఉంది? మనకు అల్టిమేట్ కావాల్సింది వారి పెట్టుబడి ఎంత కాలం పాటు ఉంది. ఓకేనా. వాట్ ఈస్ ద క్యాపిటల్ అండ్ హౌ లాంగ్ ద క్యాపిటల్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద బిజినెస్. అసలు ఆ పెట్టుబడి ఎంత ఉందో, ఎంత కాలం పాటు ఉంది. జస్ట్ ఈ అంశాలు మైండ్ లో ఉంటే కనుక మనం హ్యాపీగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది దీనికి సంబంధించి లెట్స్ సీ ది వన్ మోర్ క్వశ్చన్. సో మీ క్వశ్చన్ డిస్ప్లే జాగ్రత్తగా అభ్యర్థి. ఏంటా క్వశ్చన్? ఒక వ్యాపారంలోనట ఏ కామా బి కామా సిలు భాగస్వాములట. ఏ మొదట 25 లక్షలతో వ్యాపారంలో చేరి సంవత్సరం తర్వాత 10 లక్షల రూపాయలు అదనంగా ఉంచాడు. బి మొదట 35 లక్షలతో చేరి 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలను వాపసు తీసుకున్నాడు. సి 30 లక్షల రూపాయలతో ఆ వ్యాపారంలో 30 లక్షల రూపాయలు ఆ వ్యాపారంలో పెట్టుబడిగా ఉంచాడు. అయినా 3 సంవత్సరాల తర్వాత వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలి అంటుండు. ఇట్లా క్వశ్చన్ లెందీగా ఉన్నప్పుడు మీరు కాంప్రిహెన్షన్ అంత యాజ్ ఇట్ ఈజ్ గా వర్డ్ ని చదవాల్సిన అవసరం లేదండి. ఓకేనా. ఇది మన తెలుగు స్టోరీ కాదు కదా. సో సింపుల్ గా కాంప్రిహెన్షన్ గా ఉన్నప్పుడు దాన్ని మనం మన కంఫర్టబుల్ వేలో మార్చుకొని చదవాల్సిన అవసరం. చదివితే మీకు ఇంకా ఎఫెక్టివ్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఎవరు ఉన్నారు? ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి. ఏ పెట్టుబడి ఎంత? 25 lakhs. బి పెట్టుబడి ఎంత? 35 lakhs. సి పెట్టుబడి ఎంత? 30 lakhs. లాభాన్ని ఎప్పుడు పంచుకుంటారు? 3 years తర్వాత. కానీ క్వశ్చన్ లో కండిషన్ ఏంటిది? ఏ మొదట 25 lakhs తో వ్యాపారంలో చేరిండు. చేరినటువంటి 1 year తర్వాత ఇంకో 10 lakhs ఎక్స్ట్రా ఉంచండు. ఓకే. ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఈ క్వశ్చన్ లో లాభాన్ని ఎప్పుడు పంచుకుంటున్నారు? సో ఆఫ్టర్ 3 years. కాబట్టి ఇనీషియల్ గా ఏ యొక్క పెట్టుబడి ఎంత ఉంది?
ఇనీషియల్ గా ఏ యొక్క పెట్టుబడి 25 lakhs ఉంది. సో కాబట్టి సింపుల్ గా ఏం రాయొచ్చండి, ఏ యొక్క పెట్టుబడి 25 లక్షలు. ఈ 25 లక్షలు ఎంత కాలం పాటు ఉంది, జస్ట్ 1 year పాటు మాత్రమే ఉంది. ఆ 1 year తర్వాత ఏమైందండి, 25 లక్షలతో వ్యాపారం చేరిన సంవత్సరం తర్వాత ఏం చేసిండు, 10 lakhs rupees అదనంగా ఉంచాడు. ఎవరు, ఏ అనే పర్సన్. ఇంతకు ముందు ఏ పెట్టుబడి ఎంత, 25 లక్షలే. ఇప్పుడు ఏం చేసిండు, ఇంకో 10 లక్షలు ఎక్కువ ఉంచాడు. కాబట్టి ఆ 25 lakhs ప్లస్ ఇదొక 10 lakhs మొత్తం ఎంత అయింది, 35 lakhs. మరి ఈ 35 lakhs ఇంకెంత కాలం పాటు ఉన్నాయి, 2 years పాటు ఉంది. ఎందుకంటే లాభాలు ఎప్పుడు పంచుకుంటున్నారు మొత్తం మీద, ఆఫ్టర్ 3 years తర్వాత. ఇదంతా ఎవరికి సంబంధించి, ఏకి సంబంధించి. ఇదంతా క్లబ్ చేయాలండి, ఇదంతా క్లబ్ చేయాలి. ఇది మ్యాథమెటిక్స్ క్లాస్ కాదు, అన్ని ఈక్వేషన్స్ మనం రాయడానికి. యాప్ట్యూడ్ కాబట్టి మీరు కొంత ఆ థింకింగ్ పవర్ పెంచాల్సి ఉంటుంది. సో ఇది ఏకి సంబంధించి. ఇక బి గురించి మాట్లాడదాం. బి మొదట ఎన్ని lakhs తోటి, 35 లక్షలతోటి వ్యాపారం స్టార్ట్ చేసిండు. బి మొదట 35 లక్షలతో చేరి 2 years తర్వాత 10 lakhs వాపస్ తీసుకోండు. ఈయనేమో కొంత సొమ్ము అదనంగా పెడితే, కానీ బి మాత్రం ఏం చేసిండు, వాపస్ తీసుకోండు. ఎన్ని ఇయర్స్ తర్వాత, 2 years తర్వాత. మరి బి యొక్క పెట్టుబడి 35 లక్షలు మాత్రం ఎలా ఉంది, బి యొక్క పెట్టుబడి 35 లక్షలు 2 years పాటు కొనసాగింది. ఆఫ్టర్ 2 years ఏమైంది, ఒక 10 lakhs వాపస్ తీసుకోండు. 35 లక్షల నుంచి 10 లక్షలు పోయినాయి. ఇంకెన్ని లక్షలు ఉంటాయి, 25 లక్షలు ఉంటాయి. ఇది ఎంత కాలం పాటు ఉంది, జస్ట్ ఒక 1 year పాటు మాత్రమే ఉంది. ఆ తర్వాత మరి సి చూడండి ఏమన్నాడు, సి యొక్క పెట్టుబడి ఎంత, 30 లక్షలు. 30 లక్షల రూపాయలతో వ్యాపారంలో పెట్టుబడిగా ఉంచాడు. మరి సి గురించి ఏమి ఇవ్వలేదు కదా, క్వశ్చన్ లో సి గురించి ఏమి ఇవ్వలేదు అంటే సి యొక్క పెట్టుబడి పూర్తి కాలం పాటు ఉంది అర్థం. పూర్తి కాలం అంటే 30 లక్షలు ఎన్ని ఇయర్స్ పాటు ఉంది, 3 years పాటు ఉంది అంతే. ఇదంతా ఏకి సంబంధించి, ఇదంతా బికి సంబంధించి, ఇదంతా సికి సంబంధించి. ఓకే, జస్ట్ అది మల్టిప్లై చేసి అవన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేయండి. యాడ్ చేసి క్లబ్ చేస్తే వచ్చేది ఆన్సర్. 25 1s are 25, 35 2s are 70. ఇది ఒక 70, అదొక 25. మొత్తం ఎంత అండి, 70 + 25 అంటే ఈ వాల్యూ వచ్చేసి 95. ఇది 70 కదా, 35 × 2 అంటే 70. 25 × 1 ఎంత, 25. సో ఇది ఒక 70 + 25 అంటే ఈ వాల్యూ ఎంత, 95. ఆ తర్వాత 30 × 3 అంటే ఎంత, 90. సో 95, 95 అండ్ దిస్ ఇస్ వాట్, 90. ఆ నిష్పత్తిలోనే వాళ్ళు ఏం చేయాలి, ఇన్ దట్ రేషియో దే షుడ్ డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్స్. సో కాబట్టి ఆ నిష్పత్తిలో వాళ్ళ లాభాలను పంచాల్సి ఉంటుంది. కాబట్టి అదే ఆన్సర్. కానీ దీనికి మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. 5 తో కట్ చేయాలి కదా, సో 5 తో కట్ చేస్తే వచ్చేది ఆన్సర్. చూడండి, ఇక 5 1లో 5, 5 9లో 45. యాజ్ యూజువల్ గా మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ, 19 వస్తుంది. 5 1లో 5, 5 9 45. 5 1లో 5, 5 9 40. సో ఇండైరెక్ట్ గా వాళ్ళ లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు, దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద ప్రాఫిట్స్ ఇన్ వాట్ రేషియో, 19:18 రేషియో. 19:18 రేషియోలో వాళ్ళ లాభాలను సింపుల్ గా పంచుకుంటున్నారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు క్వశ్చన్ ఏమో పెట్టుబడిని వాపస్ తీసుకుని ఇచ్చాడు కదా, కానీ ఈ క్వశ్చన్ 2 కండిషన్స్. ఇంతకుముందు క్వశ్చన్ ఏమన్నాడు, పెట్టుబడి వాపస్ తీసుకున్నాడు, ఎస్. కానీ ఈ క్వశ్చన్ ఏం చేశారు, 2 సందర్భాలు. ఒక వ్యక్తి ఏమో పెట్టుబడి అదనంగా పెడితే, మరొక వ్యక్తి ఏమో పెట్టుబడి వాపస్ తీసుకున్నాడు. సో ఇట్లా అన్ని కండిషన్స్ గ్రాడ్యువల్ గా నీట్ గా చేసుకుంటూ ముందుకెళ్తాం. సో లెట్స్ సీ ద one more question. You can able to see the one more question on the screen. క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివి దానికి సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది ఎలా ఉందో మీరు ఒకసారి వీలైతే రఫ్ పేపర్ లో చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఏంటి క్వశ్చన్, ఏ కామా బీలు వరుసగా 16,000, 12,000 రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేశారు. 3 months తర్వాత ఏం చేశాడు, 5,000 రూపాయలని వాపస్ తీసుకుంటే బి అదే సమయంలో 5,000 రూపాయలని అదనంగా పెట్టుబడి పెట్టాడు. మరో 3 months తర్వాత సి 21,000 తో వ్యాపారంలో భాగస్వామిగా చేరాడు. సంవత్సరాంతానికి వారు పొందిన మొత్తం లాభం 26,400లో బి మరియు సిల యొక్క వాటాల మధ్య భేదం ఎంతో కనుగొనండి అన్నాడు. ఇందులో ఉన్న వ్యక్తులు ఎవరోనండి, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, అదేవిధంగా సి అనే వ్యక్తి. ఇనీషియల్ గా ఏ పెట్టుబడి ఏమో 16,000, ఇనీషియల్ గా బి పెట్టుబడి ఏమో 12,000. ఏ వ్యాపారం ప్రారంభించినటువంటి ఒక 3 months తర్వాత ఏం చేసిండు, 5,000 రూపీస్ వాపస్ తీసుకోండు. ఎవరు, ఏ అనే పర్సన్. అదే సమయంలో బి ఏం చేసిండు, ఒక 5,000 రూపాయలని అదనంగా పెట్టుబడి పెట్టాడు. మరో 3 months తర్వాత సి 21,000 రూపాయలతో వ్యాపారంలో భాగస్వామిగా చేరాడు. సంవత్సరాంతానికి వారు పొందిన మొత్తం లాభం 26,400 రూపాయల్లో బి మరియు సిల యొక్క వాటాల మధ్య భేదం ఎంతో కనుగొనండి అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ చూడండి, నెంబర్ ఆఫ్ జీరోస్. ఇందులో 3 zeros ఉన్నాయి, ఇందులో 3 zeros ఉన్నాయి, ఇందులో 3 zeros ఉన్నాయి. ప్రతి దాంట్లో 3 zeros ఉన్నాయి కదా. కాబట్టి ఆ 3 పక్క పెట్టేసేయండి.
మరి లాభాన్ని ఎప్పుడు పంచుకుంటున్నారు? సంవత్సరాంతానికి పంచుకుంటున్నారు. ఇనీషియల్ గా వ్యాపారం స్టార్ట్ చేసింది ఎవరు? ఏ అనేటువంటి వ్యక్తి, బి అనే వ్యక్తి. ఏ పెట్టుబడి ఎంత? 16 రూపాయలు కదా, అట్లా భావించండి. ఏ యొక్క పెట్టుబడి 16 రూపాయలు. ఈ 16 రూపాయల పెట్టుబడి ఎంత కాలం పాటు ఉంది? జస్ట్ 3 months పాటు మాత్రమే ఉంది. ఎందుకలా 3 months పాటు మాత్రమే ఉంది? ఎందుకంటే 3 months తర్వాత ఏం చేశాడు? ఒక 5,000 వాపస్ తీసుకోండు. అంటే ఈ 16,000 రూపాయలు ఎన్ని మంత్స్ పాటు ఉన్నట్టు? జస్ట్ 3 months పాటు మాత్రమే ఉన్నట్టు. అది ఏకి సంబంధించి. మరి తర్వాత ఈ 3 months తర్వాత ఏమైంది? 16,000లో 5,000 రూపాయలు వాపస్ పోతే ఇంకెన్ని వేలు ఉన్నాయి? 11,000 ఉన్నాయి. ఈ 11,000 ఇంకొక 9 months పాటు మాత్రమే ఆ వ్యాపారంలో కొనసాగుతున్నాయి. ఓకే, ఇదంతా ఎవరికి సంబంధించి? ఏకి సంబంధించి. ఇక బి గురించి మాట్లాడదాం. బి యొక్క పెట్టుబడి 12,000. ఈ 12,000 రూపాయల పెట్టుబడి ఎన్ని మంత్స్ పాటు ఉంది అంటే 12,000 3 months పాటు ఉంది. ఎందుకు 3 months తర్వాత ఏమైంది? ఏ ఎప్పుడైతే 5,000 రూపీస్ వాపస్ తీసుకుండో అదే టైంలో బి ఏం చేసిండు? ఇంకో 5,000 ఎక్స్ట్రా ఉంచిండు. అంటే ఈ 12 రూపాయలేమో 3 నెలల పాటు ఉంది. 12,000కి ఇంకొక 5,000 ఎక్స్ట్రా యాడ్ చేసిండు. అంటే మొత్తం ఎన్ని వేలైనాయి? 17,000 అయినాయి. ఈ 17,000 ఇంకో 9 months పాటు ఉంది. ఓకేనా? ఇదంతా ఎవరికి సంబంధించి? బికి సంబంధించి. తర్వాత సి గురించి మాట్లాడదాం. సి యొక్క పెట్టుబడి ఎన్ని వేలు? 21,000. ఈ సి గురించి ఇవ్వలే కదా, ఇవ్వలేదు కాబట్టి సి యొక్క పెట్టుబడి ఏమని చెప్పాడు? మరో 3 months తర్వాత సి వచ్చాడు. యాక్చువల్ గా వాళ్ళు వాపస్ తీసుకున్నదేమో ఏ అనేటువంటి వ్యక్తి వాపస్ తీసుకొని బి ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టిందేమో 3 months తర్వాత. ఇది జరిగినటువంటి మరొక 3 months తర్వాత, అంటే మొత్తంగా 6 months తర్వాత ఎవరు వచ్చారు? సి వచ్చాడు. కాబట్టి సి యొక్క పెట్టుబడి జస్ట్ మనకి ఓన్లీ 6 months పాటు మాత్రమే ఉంటుంది. ఇది 16 మూలలో ఎంత అండి? 48. 11 into 9 అంటే 99. సో 99 అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? 147. ఇదంతా ఏకి సంబంధించి. మరి బి గురించి మాట్లాడితే 12 మూలలో ఎంత? 36. 17 into 9 అంటే ఆ వాల్యూ వచ్చేసి 153 కదా, 153. సో 160 నెక్స్ట్ 170. ఓకే, ఈ వాల్యూ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 189 కదా, 189. ఇది ఎవరికి సంబంధించింది? బికి సంబంధించి. సి గురించి మాట్లాడితే 126. ఇదంతా సికి సంబంధించింది. మరి ఇప్పుడు ఏ యొక్క వాటా, బి యొక్క వాటా, సి యొక్క వాటా అవన్నీ దేంతో క్యాన్సిల్ అవుతాయండి? 7th టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి. 7 2లో 14, 7 1లో 7, 7 2లో 14, 7 7లో 49, 7 1లో 7, 7 8లో 56 కదా. ఇదంతా 7 1లో 7 అంటే 5 మిగిలింది. 7 8 56. ఓకే, ఇవన్నీ మళ్ళీ ఇంకెలా క్యాన్సిల్ చేయొచ్చు? నెక్స్ట్ వచ్చేసి 3 టేబుల్ లో క్యాన్సిల్ చేయొచ్చు. 3 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తే 3 7s, 3 9s, 3 6s. ఇండైరెక్ట్ గా వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? 7:9:6 నిష్పత్తిలో పంచుకోవాలి. మొత్తం ఎన్ని భాగాలు? ఇది ఒక 15 + 7 అంటే 22 భాగాలు. 22 భాగాల విలువ ఎంతకు సమానం అన్నట్టు? 26,400 రూపాయలకు సమానం ఉన్నట్టు. 26,400కు సమానం ఉన్నట్టు. అడిగింది ఏంటి మరి? బి మరియు సిలో వాటాల మధ్య భేదం. ఈ రెండింటి వాటాల మధ్య భేదం ఎన్ని భాగాలు ఉంది? బి మరియు సిది 3 భాగాలు ఉంది. 3 భాగాల విలువ ఎంత? సో సింపుల్ గా 22 1లో 22, 4 మిగిలింది. 22 2లో 44, పక్కన ఒక 2 zeros. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేస్తామో అదే ఆపరేషన్ అప్లై చేస్తాం. 1200 3 సార్లు గుణిస్తే ఏమొస్తుందండి? 3,600 రూపాయలు. ఓకే, ఇది దీనికి సంబంధించి. సో ఇట్లా ఇంతకుముందు క్వశ్చన్ లోనేమో జస్ట్ ఓన్లీ వాపస్ తీసుకున్నాడు. కానీ ఈ క్వశ్చన్ లో ఒక వ్యక్తి వాపస్ తీసుకుంటే మరొక వ్యక్తి ఏం చేశాడు? అదనంగా కొంత సొమ్ముని పెట్టుబడిగా పెట్టాడు. సో కాబట్టి అదనంగా సొమ్ము పెట్టినా లేదా కొంత సొమ్ముని వాపస్ తీసుకున్నా ఏదైనప్పటికీ ఆ వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరెవరు, వారి పెట్టుబడులు ఎంత కాలం పాటు కొనసాగాయి అనే ఈ అంశాలను బేస్ చేసుకొని మనం సింపుల్ గా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది దీనికి సంబంధించి మరికొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ తోటి మరొక ఎపిసోడ్ లో చూద్దాం.